షేజ్వాన్ రైస్. షేజ్వాన్ రైస్ ఆహా. రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్ గంట నానబెట్టుకొని వేడి నీళ్ళలో కొద్దిగా షాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసి మరిగిన తర్వాత 90% కుక్ చేసుకొని చల్లార్చి కొద్దిగా నూనె, బటర్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, దాంట్లోనే ఎల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా తరుక్కొని ఎల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ ఆ ఫ్లేవర్స్ బయటకు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనము అన్నం కుక్ చేసుకొని చల్లార్చుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసి బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కలుపుతూ మూత పెట్టి ఉండండి. చాలా డెలీషియస్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. తినేవాళ్ళు దీంట్లో ఎగ్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. వాళ్ళ సాటర్డే కదా, మేము ఎగ్ తినాం, అందుకనే ప్లెయిన్గా చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. రైతా యాడ్ చేసుకోండి, కానీ రైతాతో కంటే ఇట్లా తింటేనే బాగుంది, ఎందుకంటే రైతా దీని టేస్ట్ని డామినేట్ చేస్తుంది.